నేను మీ మధు. ఈ రోజు తెలంగాణ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలపై ఒక ప్రత్యేక విషయం గురించి చర్చించుకుందాం. అసలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏమని వ్యాఖ్యానించారు, మీడియా సమక్షంలో ఎటువంటి వ్యాఖ్యలు చేశారనే విషయాల గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం. అయితే అందరికీ తెలిసిన విషయమే, ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అందరి ముఖ్యమంత్రులతో కలిపి ఒక కేబినెట్ అయితే నిర్వహించడం జరిగింది. అసలు ఆ కేబినెట్ లో ఏం చర్చించారు, ఆ కేబినెట్ లో ఫైనల్ గా ఏ నిర్ణయానికి వచ్చారు అనేది కూడా ఇక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే చర్చించడం జరిగింది మీడియా సమక్షంలో. అసలు ఏం చర్చించారు, ఏ వ్యాఖ్యలు చేశారు అన్న విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఈ నిర్ణయాలు ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నాయి కూడా మనం చర్చిద్దాం. ఇప్పుడైతే తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ కేబినెట్ మీటింగ్ లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఆర్డినెన్స్ తీసుకురావాలని కేబినెట్ ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించడం జరిగింది. 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళ్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక 2018లో తీసుకొచ్చిన రిజర్వేషన్ల చట్టాన్ని సవరించాలని కూడా మంత్రివర్గం నిర్ణయించినట్టు చెప్పుకొచ్చారు. ఇది తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా కూడా మనం చూడవచ్చు. అయితే ఈ కీలక నిర్ణయాల గురించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయన సహచర మంత్రులు కూడా మాట్లాడడం జరిగింది మీడియా సమక్షంలో. అయితే వారి మాటల్లోని ముఖ్య అంశాలను కూడా మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఇక మీడియా సమక్షంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు 19 కేబినెట్ భేటీలు నిర్వహించామని, ఈ సమావేశాల్లో 321 అంశాలకు ఆమోదం తెలిపామని కూడా చెప్పుకొచ్చారు. గత మంత్రివర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలుపై కూడా సమీక్ష నిర్వహించినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా విద్యా రంగంలో కూడా 2 పెద్ద నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ప్రతిష్టాత్మకమైన కమిటీ సెంటినరీ రిహాబిలిటేషన్ విద్యా సంస్థలకు యూనివర్సిటీ హోదా కల్పించడానికి కేబినెట్ ఆమోదం తెలిపినట్టు తెలిపారు. ఇక అంతేకాదు, ఈ యూనివర్సిటీల్లో రాష్ట్ర విద్యార్థులకు 50% సీట్లు కేటాయిస్తున్నామని కూడా చెప్పుకొచ్చారు. ఇది రాష్ట్ర విద్యార్థులకు గొప్ప అవకాశంగా కూడా మనం భావించవచ్చు. అలాగే దేశానికి ఆదర్శంగా తెలంగాణలో కులగణనను విజయవంతంగా పూర్తి చేశామని కూడా మంత్రి పొంగులేటి గర్వంగా చెప్పుకోవడం జరిగింది. ఈ కులగణన నివేదిక భవిష్యత్తులో అనేక పథకాల రూపకల్పనకు కీలకం కూడా కానుంది. ఇక అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి కూడా మాట్లాడారు మీడియా సమక్షంలో. రాష్ట్రంలో 17,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చేందుకు జాబ్ క్యాలెండర్ సిద్ధంగా ఉందని కూడా ప్రకటించారు. మార్చి లోపు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఆయన వెల్లడించడం జరిగింది. ఇక నిరుద్యోగులకు ఇది నిజంగా ఒక శుభవార్తగానే భావించవచ్చు. ఈ నిర్ణయాలు తెలంగాణలో బీసీ సామాజిక వర్గాలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు ఎంతో మేలు కూడా చేకూరనున్నాయి. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల పెంపు స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో మనమందరం కూడా వెయిట్ చేసి చూడాల్సిందే. సో ఇప్పుడైతే తెలిసింది కదా, ఏకంగా ఇద్దరు మంత్రులు మీడియా సమక్షం మీదకి వచ్చి కేబినెట్ లో ఏ నిర్ణయాలు తీసుకున్నారన్న విషయం గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల గురించి అయితే ప్రస్తావించడం అయితే జరిగింది. ఎప్పటి నుంచో అటు ఇటుగా తూగుతున్న బీసీ రిజర్వేషన్స్ గురించి అయితే ఇప్పుడు క్లారిటీ అయితే ఇచ్చేశారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. మరి వెయిట్ చేసి చూద్దాం, ఇక స్థానిక సంస్థల బరిలో ఎటువంటి రణరంగాలు మోగనున్నాయో. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.